మనకు వాక్య భాగాన్ని మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ యేసు ప్రభు వారి యొక్క మాటల్ని మనము ఈ ఆ, గుడ్ ఫ్రైడేకి ముందర మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. అయితే ప్రత్యేకంగా ఈ దినము యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఒక మాట, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యోహాను సువార్త 18:36లో ఉన్నట్లు ఆ వాక్య భాగాన్ని మనము ఆ, ధ్యానించుకోకముందు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఇష్టపడతా ఉంటున్నానండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృప కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, అయ్యా మరి మీ యొక్క మాటల్ని మేము ధ్యానిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీ మాటలని మా హృదయాలకు తండ్రి, మా మనోనేత్రాలను తెరిచి మేము అర్థం చేసుకొని బ్రతికే ఆ బ్రతుకును దయచేయమని, ప్రత్యేకంగా ఈ దినమున మాట్లాడుతున్నటువంటి మీ బిడ్డను సిలువ చాటున మరుగుపరుచుకొని మీరు మాత్రమే మమ్మల్ని ప్రభా మరి మాతో మాట్లాడుతూ సర్వసత్యంలోనికి నడిపిస్తారని నమ్ముకుంటూ ప్రభా విశ్వసిస్తూ ఈ సమయాన్ని మీకే సమర్పిస్తూ ఉంటున్నాం. మాకు వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును తండ్రి, మరి అలాగే మేము 30 60 100% మేము ఫలించే ఆ యొక్క భాగ్యాన్ని దయచేయమని చిన్న ప్రార్థన క్రీస్తు ప్రభుల వారి నామములో అడుగుతుంటున్నాము స్వామి. ఆమేన్. 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 అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటని మనము ఈరోజు ధ్యానించుకుంటా ఉంటున్నాం. ప్రభుల వారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు, అలాగే సిలువ మీద మాట్లాడినటువంటి మాటల్ని కూడా మనము గుడ్ ఫ్రైడే సీజన్లో గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ యొక్క మాటని మనము చూసుకున్నప్పుడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు, గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఈ యొక్క మాటలో మనకు ఇహ సంబంధమైన రాజ్యము, పర సంబంధమైన రాజ్యము అని మనము రెండు రాజ్యాలని చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ ఇహ సంబంధమైనటువంటి రాజ్యాన్ని మనము గురించి చూసేటప్పుడు ఆ మాట ఎక్కడ చెప్పారంటే, పిలాతు పిలాతు దగ్గర ప్రభుల వారు ఆ పిలాతు అడిగిన ప్రశ్నకి జవాబుగా చెప్తా ఉంటున్నారు. అయితే ఒకసారి చూస్తే మనకు ఆ ప్రభుల వారు, అక్కడ పిలాతు, వారిద్దరిని మనం చూసినప్పుడు వారి యొక్క మాటల సంభాషణ చూస్తే మనకు అప్పుడప్పుడు ఒక చిన్న ఈ గేమ్ గుర్తొస్తుంది. ఆ గేమ్ ఏంటంటే, తండ్రి కొడుకులు ఈ మొనాపొలీ గేమ్ ఆడుతున్నారు అనుకోండి. ఆ తండ్రి కొడుకులు మొనాపొలీ గేమ్ ఆడుతూ ఉంటే ఆ గేమ్లో ఆ తండ్రి కొడుకుల ఆడే ఆ గేమ్లో ఆ కరెన్సీ ఉంటది కదా, మనీ, అది డూప్లికేట్ ఫేక్ మనీ ఉంటది. ఆ ఫేక్ మనీతో ఆడుతూ ఉంటారు. ఆ ఆ ఫేక్ మనీ ఆడేటప్పుడు చిన్న పిల్లోడు ఒకవేళ మోసం చేస్తూ, లేదు లేదు నాయన, నాకు ఇప్పుడు ఇది నేను గెలిచిన, ఈ ఈ పాయింట్ నాది, ఈ పాయింట్ నాది, నువ్వు నాకు రూ. 500 ఇవ్వాలి, రూ. 500 ఇవ్వాలి అని కొట్లాడుతూ ఉన్నాడు అనుకోండి. ఆ గేమ్లో కొడుకు ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు, అరే ఆ బిడ్డ ఏదో తెలిసి తెలియక చీట్ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి ఆ సమయంలో తండ్రికి ఏం చేస్తాడంటే, ఓకే, సరే నువ్వు ఇంకా ఇంత కొట్లాడుతున్నావు కదా, ఇదిగో తీసుకో రూ. 500 అని చెప్పి తన వైపు నుంచి ఇస్తాడు. ఆర్గ్యూ చేయడు అక్కడ. ఎందుకు ఆర్గ్యూ చేయడు? అది చీటింగ్ అని, లేదా తప్పని, లేదా పిల్లోడు బంగపోతున్నాడని, ఏ కారణం చేత అయితేనేమి తండ్రి ఆ గేమ్‌ను అక్కడ ఎంజాయ్ చేసే విషయంలో, ఆ గేమ్‌ను ఇద్దరం కలిసి బాగా మనము ఆడుకుందాము అనే విషయంలో ఆ కొడుకుకి ఆ రూ. 500 ఇవ్వడము, ఆ ఫేక్ కరెన్సీ. ఎందుకంటే ఒక 10 నిమిషాలు లేదా అర్ధగంట అయిపోతే ఆ గేమ్ అయిపోతది. ఆ గేమ్‌లో ఏం లేదు. అది తెలుసు తండ్రికి. కానీ పిల్లోడికి మాత్రము అదే ప్రపంచం అయిపోతది. ఆ విధమైనటువంటి ఆ సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు, ఇక్కడ పిలాతు కూడా ఏమి చేయబోతా ఉంటున్నాడో, ఆయన ఏం క్వెషన్ అడుగుతున్నాడో, ఏం తీర్పు చెప్తున్నాడో అతనికి తెలీదు. ఎందుకంటే ఇక్కడ ఉండేది ప్రభువుల వారు దేవాది దేవుడు. ఆయనకు సమస్తమును తెలుసు. ఆయన చెప్పే మాట ఏంటి? నా రాజ్యం ఇది కాదు అని చెప్తున్నాడు. అది అది ఈవెన్ మన ఆ యొక్క పిలాతుకి అర్థం కూడా కాకపోవచ్చు.
అటువంటి ఆ సన్నివేశముగా ఆ దినాన్న లేదా ఆ సన్నివేశాన్ని ప్రభుల వారు తనను తాను అప్పగించుకుంటాడు. ఒకవేళ నీవు నేను అట్లాంటి సన్నివేశాలలో ఉంటే మన బ్రతుకు ఎట్లా ఉంది? మనమైతే చాలా ఈగోతో కోపముతో మనము ఏం తప్పు లేదు గదా! అని జెప్పి వాదించి, వాగ్వివాదం బెట్టుకొని ఏమేమో జేస్తాం. అట్లా చేయొచ్చు. ప్రభుల వారు గూడా మానవ రీతిగా, శరీరధారిగా మన మధ్య నివసిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ విధంగా చేయలేదు. ఆత్మీయమైనటువంటి ఆత్మీయత కలిగిన ప్రభుల వారు ఏం చేశారంటే, ఆయన ఎంత స్పిరిచ్యువల్ ఇక్కడ గూడా మనము గమనిస్తా ఉంటున్నాం. తగ్గించుకున్నారు. ఆయన ఎందుకు తగ్గించుకున్నారు అని చూస్తే, ఈ 2 వ్యత్యాసాల్ని లోక సంబంధమైన రాజ్యము, పరలోక సంబంధమైన రాజ్యము. ఈ 2 ఆహ్, విషయాల్ని మనము ఒకసారి గమనిస్తే దయచేసి గమనించండి. ఆయుధములను నమ్ముకునే రాజ్యము లోక సంబంధమైన రాజ్యము. కానీ పరలోక సంబంధమైన రాజ్యము క్రీస్తు ప్రభుల వారి సిలువను ఆయన చేసిన సిలువ పైన చేసినటువంటి ఆ త్యాగమును బట్టి, ఆయన చిందించినటువంటి ప్రతి రక్తపు బిందువును బట్టి నీకు నాకు వచ్చే ఆ పరసంబంధమైనటువంటి రాజ్యము గురించి మనము వేచి చూస్తా ఉంటాం కదా! కాబట్టి జీవన్ అధికారాన్ని చెలాయించడం ద్వారా వృద్ధి చెందేది లోకమైన సంబంధమైన సులువుగా రాజ్యమైతే, పరలోక సంబంధమైన రాజ్యము అధికారము క్రింద ఉండడము ద్వారా వృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రవర్తనను నియంత్రించడానికి లోక సంబంధమైన రాజ్యము ప్రయత్నిస్తే, పరలోక సంబంధమైన రాజ్యము జీవితాలను లోపలి నుండి మార్చేదానికి ప్రయత్నిస్తా ఉంటది. లోక సంబంధమైన రాజ్యము ఇది ఒక స్వార్థపూరితమైనటువంటి రాజ్యముగా స్వంత సంకల్పానికి ముందు తీసుకోలేకపోయినా కాపాడుకుంటూ పోయే ఆ రాజ్యము. కానీ పరలోకమైన సంబంధమైన రాజ్యము దేవుని చిత్తాన్ని నెరవేర్చడంపై కేంద్రీకృతం కలిగి ఉంటుంది. ఇది శాశ్వత సంఘర్షణతో కూడిన రాజ్యం. కానీ పర సంబంధమైన రాజ్యము ఏకైక ప్రయోజనం నీకు నాకు నిత్య జీవాన్ని, ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ప్రసాదించే ఆ పర సంబంధమైన రాజ్యము. ఈ 2 రాజ్యాలని మనము ఈ దినము కొంచెము नहीं नहीं वो अरेंज నేర్చుకోబోతా करता है वो ऑलरेडी प्लान गेट पास ఒక ठीक है मैं मैसेज ఇది ఒక हाँ हाँ పరువు, ప్రతిఫలము రాజ్యముగా ఇది దాని నినాదం ఎట్లుంటదంటే, కంటికి కన్ను, పంటికి పన్ను అంటారు గదా! నువ్వు ఇట్లా జేస్తే నేను గూడా ప్రతీకారం తీర్చుకుంటా అనేటటువంటిది ఈ లోక సంబంధమైన రాజ్యమైతే, పర సంబంధమైన రాజ్యము మనందరికీ తెలుసు కదా! ప్రభుల వారు మనకేం నేర్పించారు? ఒక చెంప మీద కొడితే మరొక చెంపను తిరిగి చూపించమన్నారు. ఒక మైలు దూరం రమ్మంటే, 2 మైళ్ళ దూరం రమ్మంటే ఇంకా ఎక్కువ దూరము ఆయన వెళ్ళేదానికి ప్రేమ చూపించే ఆ ప్రేమపూరితమైనటువంటి ప్రార్థనతో కూడినటువంటి రాజ్యముగా మనము అది గమనిస్తా ఉంటున్నాం. అయితే ఇంక కొన్ని వ్యత్యాసాలని నేను మీ మధ్యకు తీసుకొని రావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఈ లోక సంబంధమైన రాజ్యములో అక్కడ పిలాతు నిలబడి ఉన్నాడు. ప్రభుల వారు పరసంబంధమైన రాజ్యమును గురించిన మాటను మాట్లాడుతా ఉంటున్నారు. లా అండ్ లవ్, ధర్మశాస్త్రము అంటే అక్కడ లాను బట్టి పిలాతు అక్కడ తీర్పు తీర్చబోతా ఉంటున్నాడు. కానీ ప్రభుల వారు ప్రేమను బట్టి పరసంబంధమైన రాజ్య నిమిత్తము నీ గురించి, నా గురించి ఆయన ఆహ్, ఆయన చనిపోబోతూ ఉండే అటువంటి ఆ సమయం కదా! ఎర్త్‌లీ కింగ్‌డమ్ డిక్టేటెడ్ బై ద లా, కానీ దేవుని రాజ్యము డిక్టేటెడ్ బై లవ్ అని మనం చూస్తా ఉంటున్నాం. ఎందుకంటే 1 పేతురు 2:24లో మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చేసే ఈ పాపముల విషయమై మనము నరక పాత్రులమై ఉంటున్నాం. కానీ ప్రభుల వారు చూపించే ఆ ప్రేమను బట్టి, ప్రభుల వారు నీ గురించి, నా గురించి చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ యొక్క రక్షణ కార్యాన్ని నీకు, నాకు, మన కుటుంబ సభ్యులకు ఇచ్చేటటువంటి ఆ యొక్క పరసంబంధమైన రాజ్యానికి మనము ఎప్పుడు గూడా మనము ఆహ్, ప్రిపేర్ అవుతూ ఉండాలి అని దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. అయితే రెండవ మాటను చూసినప్పుడు పిలాతు, యేసు ప్రభుల వారి మధ్య ఇక్కడ పవరు, ప్రభుల వారు పీస్‌ని ఇవ్వబోతా ఉంటున్నారు. ఈ రోమన్ పవర్ ఆయన చూపిస్తా ఉన్నాడు. కానీ ప్రభువుల వారు అక్కడ తలదించుకొని ఆయన దేవునికి, మనిషికి మధ్య సమాధానాన్ని ఎస్టాబ్లిష్ చేసే, ఆ సమాధానాన్ని చేకూర్చి మనల్ని
మానవ జాతిని ప్రభుల వారికి ప్రభుల వారికి ప్రభుల వారు మన గురించి చూపిస్తా ఉంటున్నారు. అయితే ఈ యోహాను సువార్తలో మనము గమనించినట్లు శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తా ఉంటున్నాను అని ఇక్కడ దేవుడు మనకు ప్రభుల వారు యొక్క మాటను మనము గుర్తు చేసుకుంటూ ఉంటున్నాము. అయితే దయచేసి గమనించండి, ఇంకొకటి టాలరెన్స్ అంటే పిలాతు అక్కడ లోక సంబంధమైన రాజ్యమును తట్టుకోలేడు. కానీ ప్రభువుల వారు మనకు సత్యాన్ని చూపిస్తూ యేసు ప్రభుల వారు నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉంటున్నాను అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఒక్క సెకండ్ అండి, నేను నా వాయిస్ వినపడుతుందా అండి బ్రదర్స్? అన్న వినిపిస్తుందన్నా? ప్రాబ్లం లేదు, క్లియర్ ఉంది. వినిపిస్తుంది. ఒక్క సెకండ్, ఇది స్క్రీన్ మీకు రావడం లేదు. కనపడుతుంది. డిస్ప్లే అవుతుందన్నా? అవుతుందా? స్క్రోల్ కావడం లేదు. స్క్రోల్ కావడం లేదు. మా డిస్ప్లే ఉంది. కాబట్టి చివరిగా చూస్తే ఇక్కడ పిలాతు యేసు ప్రభుల వారిని మరణానికి అప్పగిస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు తన జీవితాన్ని అప్పగిస్తూ నీ గురించి నా గురించి నీకు నాకు రక్షణ ఇవ్వబోతా ఉంటున్నాడు. ఆ డిఫరెన్సెస్ ని మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలరా, ఈ దేవుని రాజ్యము పరలోక రాజ్యం అని రెండు మాటల్ని మనము వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. ఇంతవరకు మనం చూసింది ఏంటంటే లోక సంబంధమైన రాజ్యము, పర సంబంధమైన రాజ్యము. కానీ వాక్య భాగంలో పర సంబంధమైన రాజ్యములో కూడా మళ్ళీ రెండు రాజ్యాలుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని రాజ్యము అని 70 సార్లు కేజీబీలో ఉంటుంది, పరలోక రాజ్యము అని 33 సార్లు ఉంటది. ఈ యోహాను ఏమంటారు, ఈ సువార్తలు రాసినటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహానులు ఈ దేవుని రాజ్యం గురించి అలాగే పరలోక రాజ్యం గురించి నటువంటి మాటల్ని వాళ్ళు రాసి ఉంచుతారు. కానీ యోహాను భక్తుడు పరలోక రాజ్యం గురించి రాయడు, కానీ దేవుని రాజ్యం గురించి మాత్రమే కొన్ని మాటల్ని రాస్తాడు. ఆ యొక్క మనము వాక్యాన్ని బాగా ఇంకా లోతుగా మనం గమనించినప్పుడు ఈ దేవుని రాజ్యము ఏంటంటే స్పిరిచువల్ అంటే మన ఇంటర్నల్గా మన యొక్క జీవితములో జరిగేటటువంటి ఆ యొక్క దేవుని రాజ్యం ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. అయితే పరలోక రాజ్యము ఫిజికల్, అది ఎక్స్టర్నల్, అది నిజంగానే 1000 ఏండ్ల పరిపాలన రాబోతూ ఉండే ఆ 1000 ఏండ్ల పరిపాలన గురించిన రాజ్యాన్ని మనము పరలోక రాజ్యముగా, అంటే రెండు పరసంబంధమైన రాజ్యాలే, కానీ ఒకటి స్పిరిచువల్ గాను ఇంకొకటి ఎక్స్టర్నల్ ఫిజికల్ గా, అది 1000 ఏండ్ల పరిపాలన గురించినటువంటి మాటల్ని అక్కడ యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నట్లు మనము గమనించాలని చెప్పి నేను ఆ వ్యత్యాసాన్ని కూడా మీకు ఒకసారి చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఇక్కడ చూడండి, రోమా 14:17లో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నవి. అంటే ఇంటర్నల్ గా దేవుని యొక్క రాజ్యము మన హృదయములో, మన జీవితములో, మన కుటుంబములో, మనము ఉండే ఆ యొక్క పరిసర ప్రాంతాలలో, మనము చేసే మినిస్ట్రీలో, సంఘములో ఆ దేవుని రాజ్యాన్ని మనము చూడగలుగుతాము. దేవుని రాజ్యము మనము ఎస్టాబ్లిష్ అయ్యేదానికి దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు.
ఇది ఒక సంఘర్షణతో కూడిన రాజ్యముగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే ఆ సంఘర్షణ మన ఆత్మీయ పోరాటము. మన యొక్క మనసు ఒకటి చెప్తుంది, కానీ హృదయము ఇంకొకటి చెప్తుంది. మన యొక్క శరీరము ఒక మాట చేయమని చెప్తుంది, కానీ మన ఆత్మదేవుడు మన ఆత్మకు లేదు, దేవుని చిత్తం చేయమని చెప్తాడు. ఆ సంఘర్షణ జరుగుతూ దేవుని రాజ్యాన్ని మనము ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చేసేటటువంటి ఆ యొక్క రాజ్యము. అయితే ఈ పరలోక రాజ్యము ఏంటి అంటే, ఆ పరలోక రాజ్యముని ఎక్కడెక్కడ ప్రస్తావించబడి ఉందో దాన్ని అది 1000 ఏండ్ల పరిపాలనకు దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటగా మనము గమనించాలని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నారు. అయితే దానియేలు భక్తుడు ప్రవచించారు, యేసు ప్రభుల వారు ప్రకటించారు, దాని కొరకు మరణించారు. అపోస్తులలో దాని తలుపులు తెరిచారు. ప్రజలు విశ్వాసం ద్వారా మనమందరం కూడా దానిలోకి ప్రవేశిస్తూ ఉంటున్నాం. దాని మహిమ ఔన్నత్యాల కోసము మనము వేచి చూస్తూ ఉంటున్నాం అన్నమాట. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుడు స్థాపించిన రాజ్యము. దేవుడు యొక్క రాజ్యానికి ప్రభువుల వారు ఎన్నో విషయాలు చెప్పారు, అనేక మాటలు చెప్పారు. 150 సార్ల కంటే ఎక్కువగా ఈ దేవుని రాజ్యం గురించి దేవుడు ప్రభువుల వారు వాక్య భాగంలో లిఖించి పెట్టారు. ఆయన సందేశానికి అదే ముఖ్యము. 4 సువార్తలలో 110 కంటే ఎక్కువ సార్లు, మత్తయి సువార్తలు అయితే 30 సార్ల కంటే ఎక్కువగాను, ఇంకా కొన్ని చోట్ల కూడా మనము అక్కడక్కడ గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఈ దేవుని యొక్క రాజ్యము కొన్ని వచనాలను నేను మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటున్నాను. మత్తయి, మార్కు, లూకా, యోహానులు ఏ విధంగా వ్రాసి ఉంచారు అని. కానీ ఆ యొక్క రాజ్యానికి దేవుడు ప్రభుల వారిని రాజుగా, అంటే కుమారుడైన యేసు ప్రభుల వారిని రాజుగా నియమించారని కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ దేవుని యొక్క రాజ్యానికి మనుషులు ఏదో ఓట్లేసి ఎన్నుకునే రాజ్యం కాదది. మనుషులు ఓట్లేసి ఎన్నుకునే రాజ్యము ఈ ఇహలోకమైన రాజ్యము. ఆ రాజును దేవుడే ఎంచుకున్నారు. యేసు క్రీస్తు ప్రభుల వారు మన రక్షకుడు, దానికి రాజుగా ఉంటున్నారు. కలకాలం ఉండే ఆ యొక్క దేవుని రాజ్యాన్ని వాగ్దానపూర్వకంగా మెస్సయ్య పరిపాలిస్తాడని బైబిల్ గ్రంథములో అనేక ప్రవచనాలు ఉన్నాయి. కానీ ఆ దినాలలో యూదులు, ఇశ్రాయేలీల ప్రజలు సరిగా అర్థం చేసుకోక క్రీస్తు ప్రభుల వారిని సిలువ మ్రానుపైన, ఆయన సిలువ మానుపైన చనిపోయే విధంగా అప్పగించారు. కాబట్టి ఇక్కడ చాలా మాటలు చాలా నేను పెడతా ఉంటున్నాను. ఈ యేసు ప్రభుల వారు తన యొక్క రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఈ భూమి మీదకి వచ్చారు అని కూడా మనము చదువుతూ ఉంటున్నాం. ఆ యొక్క రాజు ఎవరు? యేసు ప్రభుల వారు. కానీ దాంట్లో పరిపాలించే పాలకులు ఎవరు అంటే, యేసు ప్రభుల వారి యొక్క రక్త ప్రోక్షణలో కడగబడి ఎవరైతే ఆ యొక్క రక్షణను స్వీకరించారో, చిన్న మంద అని అంటున్నాడు కదా దేవుడు. అది చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. చాలా పెద్ద గుంపు ఉండొచ్చు, కానీ ఆ గుంపు అందరూ ఉండకపోవచ్చు. చిన్న మంద, కొద్ది మంది మాత్రమే, పరిమితమైన నంబర్. ఒకవేళ ఆ దినములో దేవుడు మరి ఎవరికైతే ఆ యొక్క రాజ్యంలోకి తీసుకెళ్లేటటువంటి ఆ యొక్క రక్షణను ఎవరైతే స్వీకరించారో వారు ఆ యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పి వాక్యము కూడా యేసుప్రభుల వారు చెప్పారు కదా. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని చెప్పి నిన్ను నన్ను పరిపాలకులుగా చేస్తుంటున్నారు. దేవుని రాజ్యము ఒక నిజమైన ప్రభుత్వము. దేవుడు దాన్ని స్థాపించారు. దాని యొక్క ఉద్దేశము అది ఏదేను వనము, సృష్టి ఆరంభములో ఏదేను వనము ఏ విధంగా ఏ అనారోగ్యము, ఏ బాధ, కష్టము, నష్టము లేనటువంటి ఆ యొక్క రాజ్యమే యేసు ప్రభుల వారు నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నటువంటి, తిరిగి మనల్ని ఆ ఏదేను వనములో ఆదాము అవ్వలు ఏ విధంగా అయితే ఉన్నారో అప్పట్లో ఇన్నోసెంట్ పీరియడ్లో మనల్ని అక్కడికి తీసుకెళ్లాలని, అటువంటి రాజ్యముకి తీసుకెళ్లాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఆ రాజ్యంలో మనము పౌరులుగాను పరిపాలకులంగాను
మనము ఉంటామని కూడా దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆయన పేదవాళ్ళను పట్టించుకున్నారు ఈ భూమి మీద ఉన్నప్పుడు. అవినీతిని, ప్రకృతి శక్తుల్ని అదుపు చేశారు. వేల మందికి ఆహారం పెట్టారు. రోగాలతో బాధపడుతుండే వాళ్ళకి ఆయన స్వస్థతనిచ్చారు. చనిపోయే వాళ్ళను బ్రతికించారు. క్రీస్తు ప్రభుల వారు ఇటువంటి రాజ్యాన్ని స్థాపించి మనకి ఆ యొక్క పరసంబంధమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళేదానికి యేసు ప్రభుల వారు మనకు రక్షణను అనుగ్రహించారని మనం గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి అది అందరితో శాంతిగా ఉంటుంది. మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? మన కుటుంబాలలో శాంతి, ఐక్యత కలిగి ఉంటున్నామా? భార్యాభర్తల మధ్య ఒకరి పట్ల ఒకరి ప్రేమ, గౌరవము కలిగి ఉంటున్నామా? దేవుడు నిర్దేశించినటువంటి ఆ యొక్క అవసరాన్ని మనం గుర్తిస్తూ మనము సంతోషంగా, సంతృప్తిగా ఉంటున్నామా? అది దేవుని రాజ్యము. దేవుని రాజ్యము ప్రభువుల వారు మన హృదయములో స్థాపించారు. ఎప్పుడైతే నీవు నేను రక్షణ పొందామో ఆ దినము పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో రెసిడెంట్ గాను, తర్వాత ప్రెసిడెంట్ గాను ఉంటూ ఆ దేవుని రాజ్యాన్ని మన జీవితాలలో అది ఆయన స్థాపించారు. మనం దాన్ని అనుభవిస్తూ ఉంటున్నాము. అలాగే మనం ఎక్కడ ఏ పరిసర ప్రాంతాలలో ఆఫీసెస్‌లో గాని, నైబర్‌హుడ్‌లో ఇరుగు పొరుగు వారి మధ్య గాని, సంఘములో గాని, మినిస్ట్రీలో గాని మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ దేవుని రాజ్యాన్ని క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి, చూపించినటువంటి ఆయన దాని కొరకు చనిపోయినటువంటి ఆ దేవుని రాజ్యాన్ని మనం స్థాపించేదానికి మనము ఆరాటపడుతున్నామా? లేదా ఇహ సంబంధమైనటువంటి నా రాజ్యము ఆహ్, ఈ కొన్ని గుంపులను చూస్తే పర్టిక్యులర్‌గా నార్త్ అమెరికా, కెనడా, అమెరికాలో అనేక గుంపులు ఉంటాయి. క్రిస్టియన్ గ్రూప్స్. వాళ్ళని చూస్తే నాకేమనిపిస్తదంటే దే ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ కింగ్డమ్స్. దే ఆర్ నాట్ బిల్డింగ్ గాడ్స్ కింగ్డమ్. వారు దేవుని రాజ్యాన్ని స్థాపించేదానికి కాకుండా వారికంటూ కొంతమంది వాళ్ళను ఫాలో చేస్తూ మన ఈవెన్ ఇండియాలో కూడా వాళ్ళకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆహ్, మినిస్ట్రీ పేరు మీద, సంఘము పేరు మీద వాళ్ళంటూ వాళ్ళకు ఒక రాజ్యాన్ని స్థాపించుకొని, వాళ్ళను వెంబడించేటటువంటి సంఘస్థులుగా లేదా సంఘస్థులుగా చేసుకుంటూ ఉంటున్నారేమో గానీ, నిజంగా ఆ యొక్క లీడర్స్ లేదా గాడ్ సర్వెంట్స్ దేవుని రాజ్యాన్ని స్థాపిస్తూ ఉంటున్నారా? లేదా వారి స్వంత రాజ్యాన్ని స్థాపిస్తూ ఉంటున్నారా? మనము పసిగట్టగలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు తెరిచి, ఒకవేళ మానవుడు స్థాపించే ఆ రాజ్యములో ఉన్నట్లయితే, మనము బయటికి వచ్చి దేవుని రాజ్యము గురించినటువంటి ఆ యొక్క మెలకువలను మనం కలిగి బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఆ రాజ్యము ఎక్కడి నుండి పరిపాలిస్తుంది అంటే, అది క్రీస్తు ప్రభుల వారు దానికి రాజుగాను ఉంటూ, ఆయన పరిపాలించే రాజ్యముగా దేవుని రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ మనకు అది నేర్పించారు. ఆ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము నెరవేర్చబడునుగాక, భూమి యందు నెరవేరునట్లు పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా! ఆ ప్రార్థనను బట్టి ఆ రాజ్యాన్ని మనం కోరుకుంటున్నామా? నీవు నేను ఎక్కడ ఉన్నప్పటికీ ఆ రాజ్యాన్ని మనము స్థాపించేదానికి పూనుకుంటున్నామా? లేదా మన రాజ్యము అని జెప్పి ఈ పొలిటికల్ మైండ్ గేమ్స్‌ని మనము మినిస్ట్రీలలో కొంతమంది ప్లే చేస్తా ఉంటారు. అట్లా ప్లే చేయకూడదు అని చెప్పి దేవుడు క్రీస్తు ప్రభుల వారు స్థాపించిన ఆ రాజ్యాన్ని మన హృదయములో మనకు ఇచ్చిన రక్షణని ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నట్లుగా మన కుటుంబంలో అయితేనేమి, మన మినిస్ట్రీలో అయితేనేమి మనము దేవుని రాజ్యాన్ని స్థాపిస్తూ ఆ యొక్క చెడ్డ పనులు చేస్తూ ఉండేవారిని నిర్మూలిస్తది దేవుని రాజ్యం. అవినీతిని, దుష్టత్వాన్ని ఏమాత్రము సహించదు దేవుని రాజ్యం. సాత్వికముగాను, నీతిమంతులుగాను, కనికరము కలిగిన వారుగాను, హృదయ శుద్ధి కలిగిన వారుగాను, సమాధానపరిచేటటువంటి కుమారులను గాను, బిడ్డలుగాను దేవుడు మనల్ని తీర్చిదిద్దుతూ తన రాజ్యాన్ని స్థాపిస్తూ ఉంటున్నాడు. మనం ఏ విధంగా బ్రతుకుతా ఉంటున్నాం? మన యొక్క పరిసర ప్రాంతాలలో, మినిస్ట్రీస్‌లో, కుటుంబాల్లో మన స్వనీతిని మనము
ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, స్థాపిస్తూ నేను చెప్పిందే జరగాల, నా ఇష్టానుసారంగా జరగాల, అంతా నేనే దీనికి కింగ్ అనేటటువంటి దృక్పథములో మనము విర్రవీగినటువంటి జీవితాలను జీవిస్తూ ఉంటే దేవుడు ఈరోజు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ప్రభుల వారు ఏమన్నారంటే, ఈ రాజ్యము, ఈ ఇహ సంబంధమైన రాజ్యం నాది కాదు అన్నాడు. మనకు చేసి చూపించాడు. మనకు అనేక సార్లు వాక్య భాగాలలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అయితే 6 ఉపమానాలు చెప్పాడు పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటది అని. కాబట్టి అటువంటి దృక్పథములో సాత్వికమైన మనస్సు కలిగి, నీతిమంతులముగాను, కనికరము కలిగి, హృదయశుద్ధి కలిగి, సమాధానపరిచే ఆ పరిచర్యను మనము చేస్తూ ఉంటున్నామా అని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని రాజ్యములో అద్భుతమైన మార్పులు వస్తాయి. యేసు ప్రభుల వారు ఆ యొక్క మరణశిక్ష వేయబడిన వ్యక్తి, ఆ యొక్క పిలాతుతో నీవు నీ సారీ ఇక్కడ శిలువ మ్రాను పైన ఇంకొక అతను కూడా ఖైదీ, ఆహ్, ఖైదీ కూడా శిలువ మ్రాను మీద ఉన్నప్పుడు అతనికి ఏం చెప్తాడంటే, నీవు నీ రాజ్యంలోనికి గుర్తు చేసుకుంటావా ప్రభువా అని ఆ చివరి క్షణంలో అడిగినప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని ఆయన నిశ్చయముగా చెప్పి తన రాజ్యంలోకి ఆ యొక్క ఖైదీని, ఆ యొక్క దేవుణ్ణి అంగీకరించినటువంటి అతన్ని తీసుకోవడం మనం అందరము చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుని రాజ్యము భూమిని పరదైసులుగా, ఏదెను తోట ఏ విధంగా అప్పట్లో ఉండేదో అలాగా మార్చబోయేటటువంటి దేవుని రాజ్యము. ఆ దృక్పథాన్ని నీవు నేను కలిగి బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఆ రాజ్య సువార్తను నీవు నేను ప్రకటిస్తుంటున్నామా? ఇందు నిమిత్తమే కదా నేనొచ్చాను అని చెప్పి ప్రభుల వారు ఆ యొక్క వాక్య భాగాల్ని గుర్తు చేస్తా ఉంటున్నారు. మరి ఆ రాజ్యాన్ని నువ్వు స్థాపిస్తూ, ఆ రాజ్య సువార్తను ఈ దినము 10 మందికి చెప్తా ఉంటున్నావా? ఎందుకంటే ప్రభుల వారు ఇక్కడ 4 విషయాల్ని మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. యేసు ప్రభుల వారు దానికి రాజు. ఆయన యొక్క రాజ్యము న్యాయానికి నిలవుగాను, ఆయన యొక్క రాజ్యము ఈ ఇహలోక సంబంధమైనది కాదని, క్రీస్తు ప్రభుల వారు చాలా ప్రేమతో పరిపాలిస్తారని చెప్పి ఈ యొక్క మాటల్ని దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో కూడా దానియేలు ఆ యొక్క రాజుకు, నెబుకద్నెజరు రాజుకు దర్శనంలో లేదా రాజుకు వచ్చిన కళను దానియేలు భక్తుడు కి తెలీదు. కానీ దానియేలు ఆ యొక్క రాజుకు ఆ యొక్క కళను గురించి చెప్తూ అక్కడ 5 రాజ్యాల గురించి ముందుగానే ప్రవచిస్తాడు. కాబట్టి మనము ఆ రాబోయే పరలోక రాజ్యము 1000 ఏండ్ల పరిపాలనకు సిద్ధపడుతూ ఈ యొక్క ర్యాప్చర్ అంటే ఎత్తబడే సంఘములో నీవు నేను ఉంటున్నామా? మనమే కాదు, మన కుటుంబ సభ్యులు కూడా ఉంటూ ఆ పరలోక రాజ్యము 1000 ఏండ్ల పరిపాలనలో నీవు నేను ఉంటున్నామా? ఉండగలిగే దానికి ప్రిపేర్ అవుతున్నామా? సిద్ధపడతా ఉంటున్నామా? చాలామంది క్రిస్టియన్స్ కూడా పాలిటిక్స్‌లో ఉండాలి అని అంటూ ఉంటారు. అది ఎంత మాత్రం సమంజసమో నాకు తెలీదు కానీ, ఈ ఇహ సంబంధమైనటువంటి పాలిటిక్స్‌లో ఉన్న వాళ్ళు ఎక్కడో ఒక చోట అబద్ధం గాని, తర్వాత అన్యాయం గాని, దుష్టత్వం గాని ఇవి చేస్తూ చేయగలిగితేనే ఆ పాలిటిక్స్‌లో చలామణి అవుతారు. కానీ ఆ పాలిటిక్స్‌లో అటువంటి పనులు చేస్తూ ఉంటే మనము పరలోక రాజ్య వారసులము కామని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి దేవుని రాజ్యము న్యాయానికి నిలవుగాను, దేవుని రాజ్యము యెహోవా నామాన్ని పరిశుద్ధపరచి, అంటే ఆ చెడ్డ పేరును తీసేసి న్యాయం చేసేటటువంటి ఆ రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతా ఉంటున్నాడు. మత మ మతము ఏం చేస్తుందంటే అది ఈ రాజ్యాన్ని స్థాపించదు. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించదు. ఓన్లీ ఆత్మీయత మాత్రమే దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తది. కాబట్టి దేవుని రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. క్రీస్తు ప్రభుల వారు ఆ కాలంలో ఉన్నప్పుడు ఆయనకు రాజకీయ పరిస్థితులు తెలుసు. అవి చాలా గందరగోళంగా ఉండేటివి. కానీ వాటిని ఆయన ఆ దినములో ఆ పిలాతు ముందర నిలబడినప్పుడు ఆయన శాసించాలంటే అప్పుడే కూడా శాసించొచ్చు. ప్రజలందరూ
యేసు ప్రభుల వారిని రాజుగా చేయాలని కూడా ప్రయత్నించారు. కానీ అప్పుడు ఆ దినాలలో ప్రభుల వారు ఇహలోక సంబంధమైన రాజుగా చే కావాలని చెప్పి ఆయన ఇష్టపడలేదు. ఆయన ఒప్పుకోలేదు. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అని చెప్పాడు. తన యొక్క అనుచరులతో మీరు ఈ ఏ కొన్నిసార్లు మీరు ఈ లోక సంబంధులు, కానీ నేను పర సంబంధమైన వాడిని అని చాలా స్పష్టంగా చెప్తూ తనను వెంబడించే వారికి పరలోక రాజ్యము గురించినటువంటి మాటల్ని చెప్తూ వచ్చాడు. ఎంతో ప్రేమతో ఆయన పరిపాలించే రాజ్యము వస్తది. అయితే ఆయనను స్వీకరించిన నీవు నేను ఈ దినము ఏ విధంగా మనము తన యొక్క రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్థాపిస్తూ బ్రతుకుతూ ఉంటున్నాం. ఆయన ప్రేమను మనం చూపిస్తూ ప్రతి ఒక్కరిని మనము ఆయన రాజ్యములోనికి తీసుకొని వస్తా ఉంటున్నామా? కనికరముతో ఇతరుల పట్ల గౌరవము కలిగి, ఇతరుల పట్ల మనము మంచి విశ్వాసాన్ని మనము కనపరుస్తూ, వారిని కూడా విశ్వాసములోకి నడిపిస్తూ ఉంటున్నామా? మనము ఏ విధంగా దేవుని యొక్క కింగ్‌షిప్‌లో, లార్డ్‌షిప్‌లో మనము ఉంటూ, అ ఆయన మన హృదయాలని పరిపాలించే రారాజుగా మనము ప్రభుల వారిని మనము చూపించగలుగుతా ఉంటున్నామా? మన కుటుంబములో క్రీస్తు ప్రభుల వారు రాజు అని ప్రకటించబడేటటువంటి మంచి కుటుంబ జీవితాన్ని మనం జీవిస్తా ఉంటున్నామా? దేవుడు మరొకసారి మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఈ ఇహలోక సంబంధమైన రాజ్యము ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యము దాడి చేసి, యుద్ధాలు చేసి, ఆహార కొరతలు, తర్వాత ఇవన్నిటిని క్రియేట్ చేసేటటువంటి ఈ రాజ్యాలు ఇహ సంబంధమైనవి. ఇహ సంబంధంలో భూకంపాలొస్తాయి. ఆ యొక్క చివరి దినాలలో మనము ఉంటున్నామని జెప్పి మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా ఆహ్, ఈ రాకడ గురించినటువంటి సన్నివేశాల్ని ప్రభుల వారు మనకు ఆహ్, లిఖించి పెట్టారు గదా! కాబట్టి ప్రభుల వారు ఏ విధంగా అయితే మనకు ఆ రాజ్యాన్ని స్థాపిస్తూ, ఆ రాజ్యంకై మనల్ని వారసులుగా చేస్తూ, ఆ దేవుని యొక్క రాజ్యానికి మనల్ని ప్రిపేర్ చేస్తున్నారో, మనము సిద్ధపడుతూ, ఆ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ, అనేక మందిని దేవుని రాజ్యంలోకి తీసుకొని వచ్చేటటువంటి మంచి బిడ్డలముగా మనం ఉండాలని జెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. ప్రభుల వారు ఇక్కడ ఉన్నప్పుడు అనేక వ్యాధులను నయం చేసి, పుట్టుగుడ్డు వారిని కూడా స్వస్థపరచి, హాస్యమైనటువంటి కుష్ఠరోగాన్ని స్వస్థపరచి, చెవిలు గల వాళ్ళని వినబడేటటువంటి ఆ యొక్క స్వస్థతను, తర్వాత మూగవారికి బాటలను, ఆయన చేసినటువంటి ప్రేమ పూర్వకమైనటువంటి దేవుని రాజ్యము ఏ విధంగా స్థాపించాడో నీవు నేను ఆయనను మనం ఇమిటేట్ చేస్తుంటున్నామా? ఆయనను మనము వెంబడిస్తూ ఆయన రాజ్యాన్ని మనము స్థాపించేదానికి ఆయనకు మనము ఉపయోగపడేటటువంటి మంచి బిడ్డలముగా ఉంటున్నామా అని దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుని నివాసము మీ మధ్య మనుషులతో, గాడ్స్ కింగ్డమ్ ఈజ్ అట్ హ్యాండ్ అని కూడా మనము వాక్య భాగాల్ని చదువుకుంటూ ఉంటున్నాం కదా. ఆయన వారితో కాపురం ఉంటారు, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి దేవుడుగా ఉంటారు. వారి కన్నుల ప్రతిపాష్ప బిందువును తుడిచివేస్తారు. మరణము ఇక ఉండదు, దుఃఖము, ఏడుపు, వేదన ఇక ఉండవు అని ప్రకటన గ్రంథములో మనకు వాక్య భాగం చదువుకుంటుంటున్నాం కదా. ఆ 1000 పరిపాలన గురించి దేవుడు మనల్ని ఇప్పుడే ఇక్కడే ప్రిపేర్ చేస్తా ఉంటున్నాడు. ఆ కన్నీళ్ళు, బాధ, మరణం లేని ఆ లోకాన్ని మనం ఒకసారి ఊహిస్తే నిజంగా దేవుని చిత్తము పరలోకంలో జరిగేటట్లే భూమి మీద కూడా జరిగే విధంగా నీవు నేను దేవునికి ఉపయోగపడతా ఉంటున్నామా? ఆ దేవుని రాజ్యాన్ని మనము అనుభవిస్తూ, ఆ దేవుని రాజ్యాన్ని మనము ఎక్కడైతే బ్రతుకుతా ఉంటున్నామో అక్కడ స్థాపిస్తూ మనము ఉంటున్నామా? ఎందుకంటే అనేక ప్రవచనాలు కూడా మనము చూస్తా ఉంటున్నాం కదా. కాబట్టి యేసు ప్రభువు ఈ రాజ్యాధికారాన్ని చేపట్టడము, యుగ సమాప్తి గురించి అనేక మాటలు చెప్పారు. యోహాను సువార్త, లూకా సువార్త,
అనేక చోట్ల ప్రభుల వారు ఆ యొక్క యుగ సమాప్తి గురించి చెప్తూ యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, అక్రమము పెరిగిపోవడము, హతసాక్షులు అయిపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో జరిగింది. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధానికి మనము చాలా చేరువగా ఉంటున్నామని చెప్పి దేవుడు మనకి గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ప్రభువుల వారు మనకు వారితో పాటు మనము పరిపాలించే వారంగా ఉండాలి అంటే ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణం కొరకు ఎదురు చూస్తూ నీవు నేను ఆ దేవుని రాజ్యాన్ని స్థాపించే బిడ్డలముగా ఉంటున్నామా? ఆయనకు నమ్మకమైన బ్రతుకును మనం బ్రతుకుతా ఉంటున్నామా? అలాంటి నమ్మకమైన స్త్రీ పురుషులముగా దేవుని బిడ్డలముగా మనము ఒకవేళ దేవుడు మనల్ని ఎంపిక చేసి ఉంటే, మనకు రక్షణ ఇచ్చి ఉంటే, మనము ఏ విధంగా మన ఆత్మీయ బ్రతుకును బ్రతుకుతుంటున్నాము అని దేవుడు మనకు గుర్తు చేస్తూ, చివరిగా నేను కొన్ని మాటల్ని మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఆ రాజ్య పౌరులుగా భూమి మీద మనము ఏ విధంగా బ్రతుకుతా ఉంటున్నాం? సాత్వికులుగాను, తర్వాత ప్రేమ కలిగి దేవుణ్ణి ప్రేమిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, ఎందుకంటే తన అచురులు తన బిడ్డలతో ఈ విధంగా చెప్పాడు కదా! మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని ఒక క్రొత్త ఆజ్ఞను మీకు నేను ఇస్తా ఉంటున్నాను. మిమ్ మిమ్ము వలె మీ పొరుగు వారిని కూడా ప్రేమించండి. అంటే మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో, మనము ఇరుగు పొరుగు వారిని కూడా అదే అదే అగాపే ప్రేమను మనము ప్రదర్శిస్తూ, అగాపే ప్రేమను మనం చూపిస్తా ఉంటున్నామా? దేవుణ్ణి ప్రేమించే దేవుని బిడ్డలమైతే మనము ఇరుగు పొరుగు ఇతరులను కూడా మనము మంచి ప్రేమతో ప్రేమిస్తూ దేవుని రాజ్యాన్ని మనము స్థాపిస్తూ ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. యేసు ప్రభుల వారు మన హృదయాలను ఒకవేళ ఈ దినము పరిపాలిస్తూ ఆయన మన హృదయానికి మన యొక్క కుటుంబానికి రాజుగా ఉంటే మనము ఏ విధంగా బ్రతుకుతాము? అందుకే కదా సాతానుడు చాలా కోపముతో ఈ భూమి అంతటా కూడా అల్లకల్లోలం సృష్టిస్తా ఉన్నాడు. ఎందుకంటే మన యొక్క రాజు ప్రభుల వారు. ఆ రాజు మన జీవితాల్ని ఏలుతూ ఉన్నాడు. కాబట్టి అది సహించుకోలేక సాతానుడు మనకు అనేక శ్రమలు తెస్తున్నాడు. యుద్ధాలు, కరువులు, యుగ సమాప్తిలో మనము చాలా చేరువగా ఉంటున్నాము. ఇవన్నీ ఒక సూచనలో ఒక భాగమైతే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము త్వరగా దేవుడు మన మధ్యకు తీసుకొని వచ్చేటటువంటి సమయంలో మనం ఉంటున్నామని చెప్పి, ఆ హృదయంలో మనం ఏ విధమైనటువంటి రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని మనం కలిగి ఉండాలి అంటే, మనందరికీ తెలుసు కదా ఆత్మ ఫలము అని. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. మొదటి 3 దేవుని నుండి మనకు వచ్చేవైతే, మన నుండి ఇతరులకు నిజంగా ఈ 3 వెళ్తున్నాయా? దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము. ఇవి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని నేను ఇతరుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల మనము వెళ్ళే సంఘములో ఆయన రాజ్యాన్ని స్థాపించబద్దులమై ఉంటున్నాము. ఎందుకంటే ప్రభువుల వారు చనిపోకముందు చెప్పిన ఈ మాట, ఇహ సంబంధమైనది నా రాజ్యం కాదు. నాది పిలాతుకు చెప్తున్నాడు అక్కడ. అర్థం కావడం లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి యొద్దకు ఆసీనుడై ఉన్న సమయంలో ఈ దినము నేను ఆ బాధ్యతను మనం స్వీకరించి క్రీస్తు ప్రభుల వారు ఏ రాజ్యం గురించి అయితే మాట్లాడారో ఆ దేవుని రాజ్యాన్ని నేను మనము పరలోక ప్రార్థన కూడా మనము ప్రార్థన చేసుకుంటాం కదా. నీ రాజ్యం వచ్చును గాక అని మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆ రాజ్యము ఏంటి అని మనము ఈరోజు గమనిస్తూ ఉంటున్నాం. పరలోక రాజ్యము ఆ 1000 ఏండ్ల పరిపాలనకు సిద్ధపడుతూ బ్రతికే ఈ కొద్ది బ్రతుకు తండ్రి యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తూ ఆ రాజ్య సువార్తను నేను ఇతరులకు పంచుతూ, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ప్రదర్శిస్తూ, చూపిస్తూ బ్రతుకుతూ ఉంటున్నామా? ప్రభుల వారు చనిపోకముందు చెప్పినటువంటి ఆ మాటని నేను ఈరోజు
కొనసాగిస్తూ ఉంటున్నామా? ఆ కొనసాగింపును మనము కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ పరలోక ప్రార్థనను మొదటి 3 అంశాలు దేవుని గురించినవైతే మిగిలిన 3 అంశాలు మన గురించిన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటున్నాం గదా! కాబట్టి ఆయన యొక్క రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము ఆయనవై ఉంటున్నాయి కాబట్టి, ఆయన రాజ్యాన్ని మనం అర్థం చేసుకొని, ఆ రాజ్యం గురించి మనం ఎక్కువగా ఎందుకంటే ఈ మత్తయి సువార్త 7:7లో కూడా మనము ఆస్క్ అంటే ఏఎస్‌కే అని 3 పదాలు చూస్తా ఉంటున్నాం గదా! ఆస్క్ అంటే అడుగుడి మీకియ్యబడును. సీక్ వెదకుడి తండ్రి యొక్క రాజ్యాన్ని మనము వెతుకుతూ, తండ్రి యొక్క రాజ్య సువార్తను మనము చాటిస్తూ, అనేకమైన ఆత్మలను తండ్రి రాజ్యములోకి మనము వారిని తీసుకొని వస్తూ, తండ్రి హృదయములో ఉండే విషయాలను మనము ఆయన హృదయ ద్వారాల్ని తట్టి, ఆయన హృదయములో ఉండే మాటల్ని మనము గ్రహిస్తూ, ఆ మాటల్ని మనము చేయగలిగేటటువంటి బిడ్డలముగా మనము ఉంటున్నామా? ఆ విధంగా చేసే వారంగా ఉంటే, మన స్టోరీ ఆయన స్టోరీగా అంటే మన కోరికలు మనం ప్రక్కన బెట్టి, ఆయన కోరికలని మన కోరికలుగా తీసుకొని, మనము ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ రూపాంతరము చెందే ఆ ప్రక్రియలో ఉంటున్నామా లేదా అని జెప్పి దేవుడు ఈరోజు మనకు వాక్య భాగాన్ని గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ విధంగా చివరిగా నేను ఈ మ్యాప్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఇహలోక రాజ్యానికి, పరలోక రాజ్యానికి వ్యత్యాసాలని చూసాం మనము. ఇక్కడ మధ్యలో నేను అని ఉంటున్నాం గదా! నేను, నీవు, నేను నిజంగా మన హృదయాలను ఏలేటటువంటి క్రీస్తు ప్రభుల వారు రారాజుగా ఉంటున్నారా? మన కుటుంబాలని ఏలేటటువంటి రాజు క్రీస్తు ప్రభుల వారుగా ఉంటున్నారా? లేదా ఆయనను పక్కన బెట్టి నీ లైఫు, నా లైఫు మనమే లీడ్ చేస్తూ, మనం ఎక్కడికి పోతే అక్కడ మన రాజ్యం స్థాపించబడేటట్లు, మన రాజ్యాన్ని మనము తీసుకుపోతా ఎక్స్‌టెండ్ చేసుకుంటూ పెరుగుతా ఉంటున్నామా? ఒకవేళ మన సొంత మినిస్ట్రీని మనం తీసుకెళ్తున్నామా? లేదా దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించే, దేవుని యొక్క మినిస్ట్రీని మనము కొనసాగించే ఆ ప్రక్రియలో ఉంటున్నామా? దేవుడు మనకు ఈ దినము ఆ యొక్క ఇహ సంబంధమైన రాజ్యము, పర సంబంధమైన రాజ్యాన్ని ఆ వ్యత్యాసాలని చాలా క్లియర్‌గా మనకు చూపిస్తా ఉంటున్నాడు. మన సొంత ఇష్టానుసారమైన రాజ్యము మనము ఏమాత్రము ఆహ్, ఆహ్, దానికి దానికి మనము పాటుపడకుండా క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ మాట చొప్పున దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించే బిడ్డలముగా, కుటుంబాలుగా అటువంటి మినిస్ట్రీగా మనము కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఏం నేర్చుకున్నాము అని చివరిగా నేను ఒకసారి చూస్తే చూపించాలని అనుకుంటే లో ఇ ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యానికి, పరలోక సంబంధమైనటువంటి రాజ్యానికి 4 వ్యత్యాసాలు చూసాం. ఇహలోక సంబంధమైన రాజ్యము లా, పవర్, టాలరెన్స్, డెత్‌తో కూడి ఉంటే ప్రభుల వారు చూపించిన ఆ యొక్క పరలోక సంబంధమైన రాజ్యము ప్రేమ, సమాధానము, సత్యము, నిత్య జీవము. దాంట్లో జీవము ఉంటది. ఆ జీవాన్ని నీకు నాకు ఇచ్చేటటువంటి ఆ దేవుని రాజ్యాన్ని మన కుటుంబాలలో, మన హృదయాలలో దేవుడు స్థాపించారు. ఎందుకంటే మనము ఆయనను అంగీకరించాం కాబట్టి, రాజుగా ఉండాలని కోరుకున్నాం కాబట్టి, రక్షణను స్వీకరించాం కాబట్టి, మన యొక్క బ్రతుకు మన యొక్క కుటుంబము దేవుని రాజ్యాన్ని అనుభవిస్తూ, దేవుని రాజ్యాన్ని స్థాపిస్తూ పెరిగేటటువంటి బిడ్డలముగా మనం ఉండాలని జెప్పి, దేవుని రాజ్యము, పరలోక రాజ్యానికి డిఫరెన్స్ కూడా మనం చూసాము. అలాగే దేవుని రాజ్యం అంటే ఏంటి? దాని యొక్క వాస్తవాలు యేసు ప్రభుల వారు ఆయన పరిపాలించే రారాజు, సమర్థుడు అని మనం చూసాం. ఆయన యొక్క రాజ్యము వల్ల ప్రయోజనాలు చూసాం. ఆయన రాజ్యం ఎప్పుడొస్తుంది? అది ఎలాగ ఉంటదని కూడా మనం చూసాం. అలాగే యేసుప్రభుల వారు ఆ రాజ్యానికి రారాజుగా 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన రాజుగాను, ఆ క్రీస్తు ప్రభుల వారు ఆ రాజ్యాన్ని దేవునికి అప్పగించినప్పుడు మనము ఆయనతో నిత్యత్వము ఆయనతో నివాసం చేస్తూ బ్రతుకుతాము. ఆ దినాలలో ఆదాము, హవ్వలు ఏ ఉద్దేశాల చేత
వారిని నిర్మించబడారో, దేవుడు ఏ ఉద్దేశాల చేత వారిని నిర్మించుకున్నారో, ఆ ఉద్దేశాలకి తిరిగి ప్రభుల వారు నిన్ను, నన్ను అక్కడికి తీసుకెళ్తా ఉంటున్నారు. ఆ నిత్యత్వానికి. కాబట్టి అటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని మన హృదయాలలో, కుటుంబాలలో మనము స్థాపిస్తూ, అనుభవిస్తూ, స్థాపిస్తూ ఉండే విధంగా చివరికి నేను అన్న గూడా మనకు ప్రవీణ్ పగడాల గారిని ఒకసారి గుర్తు చేశారు. ప్రవీణ్ గురించిన 1, 2 మాటలు నేను ఆహ్, చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఈ వారమంతా గూడా చాలా హెవీ హార్ట్‌తో మనము ఉంటున్నాము. చాలామంది ఈవెన్ ఇక్కడ నార్త్ అమెరికాలో గూడా ఎవరు ప్రవీణ్ అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా హెవీ హార్ట్స్‌తో ఉంటున్నారు. అనేక దేశాలలో తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ కూడా ప్రవీణ్ గురించి పదే పదే వీడియోలు చూస్తా ఉంటున్నారు. ప్రవీణ్ నాకు చాలా చాలా దగ్గరి ఫ్రెండ్. మనందరికీ కూడా తెలుసు. వారి కుటుంబము మన ఇండ్ల మధ్యలోనే ఉంది. రాజారెడ్డి వీధిలోనే ఉంది అని కూడా తెలుసు. చాలామంది చూసింటారు. వాళ్ళ తల్లిని, వాళ్ళ బ్రదర్స్‌ని కూడా చూసింటారు. అయితే ఆహ్, ప్రవీణ్ గురించిన కొద్దిపాటి సాక్ష్యం మీకు నేను చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. ప్రవీణు కడపలో ఆహ్, ఎవరినో బాగా కొట్టి చనిపోయాడనుకోని హైదరాబాద్‌కొచ్చినప్పుడు ఆహ్, నాకు రూమ్‌మేట్‌గా కావడము, అక్కడ తప్పతాగి ఉంటూ ఉంటే హ్మ్. ఏమంటారు? ప్రభుల వారు ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌ని బట్టి చర్చికి రా అని నేను అనేక మార్లు బంగపోతే ఆహ్, చాలా బాగా తిప్పేవాడు నన్ను. ఎట్లా అంటే, "అన్న ఎన్ని గంటలకు చర్చ్" అంటాడు. 6 కంటే ఓకే. నన్ను 5:30 కల్లా రెడీ అయితాను వచ్చేసేయి పోదాం అంటాడు. అట్లా 3, 4 నెలలు తప్పించినాడు బాగా. బాగా తిప్పించి చివరికి ఒక మాటతో ఏమన్నాడంటే, "అన్నా నీ నస తట్టుకోలేక ఒక్కరోజు సంఘానికి వస్తాను. దాని తర్వాత మళ్ళీ నన్ను ఇంకెప్పుడు అడగొద్దు" అని అన్నాడు. సరే ఆ ఒక్కరోజు రా ప్రవీణ్ అంటే నాతో పాటు వచ్చాడు. వాక్యము విన్నాడు. లైట్ ఆఫ్ ద వరల్డ్ అనే మాట చేత ఆయన హృదయమును దేవుడు ఆకర్షించాడు. తర్వాత మేమిద్దరము ఆ యొక్క సీతాఫల్ మండి రైల్వే స్టేషన్‌లో 8:30 నుంచి రాత్రి 2:30, 3 వరకు ఆ యొక్క సాల్వేషన్ ప్రాసెస్‌లో దేవుడు ప్రవీణ్‌ని నడిపించడము. ఆ విధంగా ప్రవీణు ఆహ్, దేవునిలోకి రావడము. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనే మాట చేత ప్రవీణు పట్టుబన్నాడు. ఆయన కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే లెగసీని, అంటే ఆయన చనిపోకముందు అనేక సర్మన్స్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం మన మధ్య ఉంటుంది. దేవుని రాజ్యము కొట్లాడుకుండేది కాదు. ఒకరి మీద ఒకరు ద్వేషం చూపించుకుండేది కాదు. దేవుని రాజ్యము ప్రేమపూర్వితమైనటువంటి ఆ యొక్క ప్రేమ స్వభావము కలిగినటువంటి దేవుని రాజ్యాన్ని మన మధ్య, మన హృదయాలలో, మన కుటుంబాలలో, మన యొక్క ఆహ్, ఇరుగు పొరుగు నైబర్‌హుడ్స్‌లో, మన ఆఫీసెస్‌లో ఉంటది అని చెప్పి ఆహ్, అనేక ప్రసంగాలు ప్రసంగించి, తన యొక్క కంపెనీ కూడా అటెండర్ మొదలుకొని సీఈఓ వరకు అందరూ వారు కలిసి భోంచేస్తారు. కలిసి రిసార్ట్స్‌కి వెళ్తారు. అటెండరు, మేనేజరు, తర్వాత సీఈఓ అనే వ్యత్యాసం లేకుండా ఆ దేవుని రాజ్యాన్ని ఆ ఆఫీస్‌లో ఆ పిల్లోడు స్థాపించి దేవుని రాజ్యం అంటే ఎట్లా ఉంటదో నిజంగా చూపించినటువంటి వ్యక్తిగా, నాకు చాలా పరిచయం ఉన్న వ్యక్తిగా. ఎందుకంటే అనేక పరిచర్యలలో ఇద్దరము కలిసి పనిచేస్తూ వచ్చాం. గత 25 సంవత్సరాలలో. తన తల్లికి ఎటువంటి పేగుబంధం ఉంటదో ఆత్మీయంగా ప్రవీణ్ పగడాలకు, నాకు ఆ పేగుబంధము ఉందని చెప్పి నేను మరొకసారి, ఎందుకంటే నాకు ఇద్దరు ప్రవీణ్‌లు తెలుసు. మనందరికీ తెలిసిన కిడ్స్ క్యాంప్ ప్రవీణ్ నా ఇంటి ఎదురుగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి మేమిద్దరము ఆడుకున్నాము. ఈ ఇద్దరు ప్రవీణ్‌లు నా హృదయములో నిజంగా నా జీవితంలో చాలా ఇంపాక్ట్‌ని తీసుకొని వచ్చినట్లుగా, మన కిడ్స్ క్యాంప్ ప్రవీణ్‌ని, ఈరోజు ప్రవీణ్ పగడాల ఇద్దరు కడప వాస్తవ్యులు. ఇద్దరు ఎంతో దేవుని యొక్క రాజ్యానికి వారు పాటుబడి దేవుని రాజ్యాన్ని స్థాపించారు. వారు బ్రతికిన బ్రతుకు 40, 45 సంవత్సరాలు. కానీ వారి యొక్క లెగసీ ఎంతో, దేవుడు వారిని వాడుకున్నాడు. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు.
ఆశీర్వాదమైనటువంటి మినిస్ట్రీని దేవుడు వారు చనిపోయిన తర్వాత ఇంకా దేవుని యొక్క వాక్యము ప్రబలబలే విధంగా ఈ ఇద్దరు ప్రవీణులను దేవుడు వాడుకుంటున్న విధంగా చివరిగా నేను యొక్క పాటను వినిపింపజేస్తూ ముగించాలని ఇష్టపడతా ఉంటున్నానండి. ఒకవేళ సౌండ్ రాకపోతే నాకు చెప్పండి. కానీ ప్రయత్నం చేస్తాను ప్రభువును ఆరాధించుకోవడానికి. అందరూ లేచి నిలబడినట్లయితే చివరిగా ఈ పాట పాడి మనం ముగిద్దాం. సృష్టంతా నువ్వు పలికిన కవిత, కీర్తించే నీ మధుర నామం అనే పాట కొద్ది రోజుల క్రితము ప్రభు మరి ఒక హిందీ పాటను ఇన్స్పిరేషన్గా తీసుకుని దీన్ని రాయటానికి ప్రభు సహాయం చేశారు. మనందరం కలిసి పాట. వందనం వందనం పాడేవు పరిశుద్ధ గానం